ఓపెన్ ప్లాట్స్ మరియు సింప్లెక్స్ హౌసెస్ రెండు కలుస్తున్న ఒకే ఒక్క డిటిసిపి మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్డిఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంటాక్ట్ 8297044545. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఉన్నారు గౌన్లోళ్ళ ముద్దు బిడ్డనే చెప్పుకోవాలి, పవన్ గారు. సో ఇప్పటివరకు వర్క్ చేస్తూ చెట్లు ఎక్కుతూ ఇప్పుడే వచ్చారు, ఫ్రీ అయ్యారు. మనం మాట్లాడదాం. గౌన్లో అంటే ఎట్లుంటుంది, మినిమం ఉంటుంది. నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? యా, ఫైన్ ఫైన్. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అసలు మీ రీల్స్ చూసినప్పుడు ఎంత జెన్యున్గా, హానెస్ట్గా లైఫ్ స్టోరీ, ఇంత చిన్న వయసులో సత్యాలు చెప్తున్నారు. ఒక్కొక్కరి మనసుకి మీరు చెప్పే మాటలు టచ్ అవుతుంటాయి. ఇంక్లూడింగ్ నేను కూడా మీ రీల్స్ చూసినప్పుడు అబ్బా మస్తు చెప్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అవును, అసలు ఎట్లా ఇదంతా? మన చుట్టూ ఉన్న మనుషులు, మనం మెదులుకునే వ్యక్తిత్వాలు, మనం ఎవరితోటి ఎట్లుండాలి, ఎవరితోటి ఎట్లుంటే బాగుంటుంది, ఎవరితోటి ఏం మాట్లాడితే సెట్ అవుతుంది, ఎవరు మనల్ని ముంచడానికి ట్రై చేస్తారు, మనతోటి మీదికి మంచిగానే మాట్లాడతారు, లోపల ఇంకోటి మాట్లాడతారు. మీదికి మాట్లాడే వ్యక్తులు మనోళ్ళు కాదు, లోపల పెట్టుకొని మాట్లాడే వ్యక్తులు. ఇలా ఒకడు మనతోటి మంచిగా మాట్లాడుతుందంటే వాడు మనం మంచి కోరి రాలే మన దగ్గరికి, మనం ఏదో చేద్దామని వచ్చే వ్యక్తులు. ఇవన్నీ చూసి 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 మనం కూడా ఏదో చెప్పాలి, ఏదో తెలియాలి, మనం కూడా 10 మందికి తెలియాలి. మన వృత్తి కూడా, నేను చేసే వృత్తి కూడా నాకు చాలా ఇష్టంగా నేర్చుకున్న వృత్తి. వేరే నేను పెద్దగా చదువుకోలేదు, నాది ఇంటర్. అవునా? నేను ఇంటర్ కంప్లీట్ ఉన్నది. ఎక్కువ నేను పెద్దగా చదువుకోలేదు, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. నేను పెద్దగా చదువుకోకుండా ఏదో మనం ఒకరికి చేయి చాపకుండా మనం సొంతగా బతకాలి, మనకు ఎన్ని రోజులు ఉన్నా అనేసి ఇట్లా నేర్చుకున్నా. మనుషులను చూస్తూ మాటలు చెప్తున్నా. ఎట్లా అర్థం అవుతుంది? చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనుషులు బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటారని మనం అనుకుంటుంటాం, వింటుంటాం. కానీ గుర్తుపట్టడం, దాన్ని తెలుసుకొని మనం మెదులుకోవడం అంటే చాలా కష్టం. అది ఎట్లా తెలుసుకోవాలి మరి? మీరు ఇన్ని చూసిరు కదా, ఒకరు చెప్పురి వ్యూవర్స్ కి. తెలుసుకోవాలంటే ఏమీ లేదు, మన దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, మన వెనుక ఒకలా ఉంటారు. ఇప్పుడు మీతోటి అవసరం ఉందనుకో, మీతోటి చాలా సింపుల్ గా, ఎంత మంచిగా అంటే అంత మంచిగా మాట్లాడతారు. ఏంటి కత్తికి తేనె వస్తారంటారు, చూసినా? అలాంటి విషయాలు ఉంటాయి. తీయగా మాట్లాడతారు, కానీ నోట్లో వెళ్ళాలి, కడుపులో కత్తెరలు అంటారు, చూసినా? అసంటి వ్యక్తిత్వం అందరిది. ప్రతి ఒక్కటి నేర్చి చూసి మా నాన్న వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి ఖరాబ్ అయ్యి, మా అమ్మ నాకు చెప్పి బిడ్డ నువ్వు ఇట్లుండాలి అట్లుండాలంటే మనతో పాటు ఇంకా 10 మంది తెలివంతి అని చెప్పి నేను చెప్పే డైలాగులు నాకంటే నాతోటి నా ఫాలోవర్స్ చూసే వాళ్ళకి చాలా మందికి ఇష్టం కాబట్టి చాలా మంది అంతమంది ఆదరిస్తారు నన్ను. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు. ఓకే, అంటే మీరు చాలా సార్లు చెట్లెక్కి వీడియోలు తీస్తుంటారు డైరెక్ట్ గా. ఎప్పుడు అనిపించలేదా కింద పడతానేమో, ఈ టైప్ లో భయం ఎప్పుడు అవ్వలేదా? మీరు గౌడ్స్ అన్నారు కదా. గౌడ్స్ నేనే భయపడ్డా, అంటే అంత పైన ఉంటాం కదా. గౌడ్స్ భయం ఉండదు. అంతేనా? అంటే వేరే వాళ్ళకు ఉంటదని కాదు, మనం చేసే వృత్తి అది కాబట్టి, మనం తెల్లారలేదు తాడు ఉంటాం కాబట్టి మనకు భయం అనేది ఉండదు. మీకు తెలియకపోతే మీ నాన్న వాళ్ళని ఎవరిని అడుగురు అట్లా. సో ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీ ఫ్యామిలీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. మనకు మంచితనం నేర్పిన జీవిత పుస్తకాన్ని ఇచ్చిన ఫ్యామిలీ నాకు ఎవరితో ఎట్లుండాలని నేర్పిన నా గురువు, ఆ తల్లిదండ్రి గురువులు కూడా. గురువులు ప్రతి ఒక్కటి నాకు నేర్పే వ్యక్తులు, మనం ఇట్లుండాలి బిడ్డ అని చెప్పే వ్యక్తులు. ఎవరితోటి ఉంటే చెడు, ఎవరితోటి ఉంటే మంచి నేర్పే వ్యక్తులు. మీరు మీ సిస్టర్స్కి ఇచ్చే రెస్పెక్ట్, అసలు నాకు ఒక అన్న ఉంటే ఇట్లనే చూసుకుంటాడేమో అనిపించింది, అంత బాగా అనిపించింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న నేను ఒక ఇన్సిడెంట్ చూసిన. ఒక అమ్మాయి వాళ్ళ సొంత బ్రదరే ఆ అమ్మాయికి కడుపు చేశాడంట, సొంత తమ్ముడు. అసలు ఎంత దారుణం అంటే ఈ ఘటన. అది ప్రెగ్నెన్సీ అయ్యి తను డెలివరీ టైంకి వచ్చే వరకు కూడా బయట తెలవలేదంటే ఈ ముచ్చట. అట్లా తయారైంది సమాజం. దాని గురించి మాట్లాడుకుంటే మంచిది అనుకుంటారు. కానీ ఈ రోజు మీరు మీ చెల్లెలు మీరు చూపించే ప్రేమ చూస్తే నా కళ్ళలో కన్నీళ్ళు తిరిగినాయి. అసలు నాకు కన్ను ఉంటే ఇంతే మంచిగా చూసుకున్నానేమో నన్ను కూడా అని. వాళ్ళు చెల్లెలు కాదు, నా ఇంటి దేవతలు, లక్ష్మీ దేవతలు. నిజంగా ఏ రోజు వాళ్ళని నేను ఏమనలే, ఏది అనలే. ఇది కావాలంటే మనకి ఇది ఉందిరా, దీంట్లో అడ్జస్ట్ అవుదాం మనం. సరే అన్న, నీ దగ్గర లేకపోతే మేము పని చేద్దాం, మనం చేద్దాం, కానీ మంచిగా ఉందాం. ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టి పెద్దగా అయింది గొప్ప కాదు, పుట్టి పెళ్ళయ్యేదాకా తల్లిదండ్రి గౌరవాన్ని నిలబెట్టింది ఆడపిల్ల. అది ఎవరైనా కావచ్చు,
పేదింటి అడవిలో కావచ్చు, గొప్పింటి అడవిలో కావచ్చు, తల్లిదండ్రి పెళ్ళి అయిపోయి అప్పగింతలు అయిపోయి కారు ఎక్కిస్తారు చూసినావా, అప్పుడు గౌరవంగా ఫీల్ అవుతారు. అప్పటిదాకా బిడ్డ నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అని ఎప్పుడు చెప్పరు నీకు. ఆ తర్వాత గౌరవంగా మన చుట్టాలకు చెప్పుకుంటారు, నా బిడ్డ ఇట్లుండే అట్లుండే. అలాంటి సగం భారం దిగింది అయితే మీకు. ఒకటి దించుకున్నాం, ఇంకొక మా చిన్న చెల్లి ఇంకొకటి ఉంది. ఎప్పుడు అనుకుంటారు మరి? చూద్దాం. ఈమె చేసుకుంటావా ఇష్టమారా అన్న, ఓకే అన్న చూసుకురారన్న. ఆమె కూడా ఇష్టం అన్న అన్నప్పుడు ఎంత కష్టం అన్నా కానీ వాళ్ళని ఒక ఇంటికి తోలుదాం. మరి మీరు ఎప్పుడు చేసుకొని పోతున్నారు మ్యారేజ్? చాలా మందికి వచ్చే డౌట్, చెల్లి అయిపోగానే ఇప్పుడు మీరు ఉన్నారు, మరి మీరు ఎప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నారా లేకపోతే? వాళ్ళని అయిపోయిన తర్వాత, వాళ్ళ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఓకే వాళ్ళు నేను కాదని నేను ఉండగలుగుతా అన్న అనుకున్నప్పుడు మనం ఆలోచిద్దాం. అంతే. మనకు వాళ్ళని రాకపోరంటారా? అంతే అంతే, వస్తారు. మీ బంధువుల గురించి మీరు చెప్పిన కొన్ని మాటలు చాలా రియాలిటీ, అవి నిజంగా జరుగుతున్నవి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నానంటూ నమ్మించి ఆస్తులు రాపించుకొని పరారైన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులని అనాథాశ్రమాలలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. రోడ్డు మీద ఇక్కడ కూర్చోమని నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజులో మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మీ బంధువుల గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు, అంటే బంధువులు మీరని అట్లా అని కాకుండా ఇన్స్టా రీల్స్ లో మాట్లాడారు కదా, సో దాని గురించి. నా బంధువులు నన్ను నమ్మలే, పైసా నమ్మారు. నాకు వద్దు వాళ్ళు, ఇప్పుడు కాదు ఎప్పుడు వద్దు వాళ్ళు. నాకు ఎన్ని రోజులు నన్ను నమ్మే వ్యక్తులు నాకు కావాలి. ఎప్పుడైనా సరే మనల్ని అమ్మ నాన్న చెల్లెళ్ళు దోసుగాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను నమ్మిరు, నేను వాళ్ళతో ఉన్నా. నన్ను కాకుండా నా దగ్గర ఉన్న పైసలు నమ్మినవు. పైస ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనిషి శాశ్వతం. అంటే పైస కంటే పైస ఎప్పుడు పోదు, మనిషే చచ్చిపోతుండొచ్చు. కానీ మనిషి ఉన్నప్పుడు పైసతో సంబంధం తప్పించి మనుషులతో సంబంధం, పైస అవసరం. అందుకే అంటారు పైసా ఫేక్, తమాషా అంతే. పైసా ఇప్పుడు ఒకప్పుడు మనసు పరదలు మాటలతో వచ్చేటివి, ఇప్పుడు పైసతో వస్తున్నాయి. చాలా బంధాలు దూరం అయిపోయినాయి పైసలతోటి. ఎందుకు మనం ఇచ్చేటప్పుడు మంచి వాళ్ళం అవుతుంది, అడిగేటప్పుడే అరే వాడు అట్లరా ఇట్లరా అని వద్దు మనకు. ఓకే, మీ లైఫ్లో మీరు అంటే ఎందుకురా ఈ జీవితం అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? బాధ్యతలన్నీ మనమే మోసినప్పుడు, నాన్నకు మన కష్టాలు మన ఇంట్లోకి చెప్పుకోకపోవడం నరకం. మన కష్టాలు మన ఇంట్లో, అంటే నేను ఏదో తప్పు చేసి వాళ్ళకి చెప్పుకోవట్లే అని కానీ, మన కష్టాలు మన అమ్మ నాన్నల వల్ల వచ్చిన కష్టాలు ఏమో కాదు, కానీ మన కష్టాలు కూడా మన అమ్మ నాన్నలకు చెప్పుకోకపోవడం నరకం. అది ఆ టైంలో అనిపించింది నాకు, నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు అంటే వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు, కానీ చెప్పి భారాన్ని పెంచే వాళ్ళకి నేను అట్లా. సో హ్యాపీయెస్ట్ మూమెంట్, చాలా సంతోషంగా ఉంది లైఫ్లో, చాలా ఈ రోజు చాలు, ఇంకా రేపటి రోజు ఏ సిచ్యువేషన్ చూడాల్సి వస్తుందో తెలియదు అనుకున్న రోజు. చాలా సంతోషంగా ఉన్న రోజు అంటే అవి ఏళ్ళ మీద ఉంటాయి, ఏళ్ళ మీద ఉంటాయి. సంతోషంగా అన్నప్పుడు చెల్లె పిల్ల అయినప్పుడు సంతోషం అనుకున్నా, ఇదే డైలాగ్ చెప్తారని. చెల్లె పిల్ల అయినప్పుడు సంతోషం ఏముంటది, 20 సంవత్సరాలు మనతో తిరిగిన అమ్మాయి ఒకసారి వెళ్ళిపోతుంది, ఇష్టపూర్తిగా వెళ్ళిపోతుంది అన్నప్పుడు సంతోషం కాకపోతే ఏముంటుంది. పెళ్లి చేసిన తర్వాత కూడా ఇష్టం లేదని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అన్న నాకు ఇష్టం అని వెళ్ళిపోయింది, సంతోషం. అమ్మకి సంతోషం, నాన్నకి సంతోషం, నాకు సంతోషం. నా సంతోషాలు విడిచిపెట్టి చాలా రోజులు అవుతుంది. మీకంటే ఏం లేదు, మీ కుటుంబం ఎలా ఫీల్ అవుతే అదే మీ ఫీలింగ్, అంతే. సో ఫ్రెండ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎప్పుడు ఏ దేవుని మొక్కకుండా 2 దోస్తులు దొరికిన నాకు, వాళ్ళే ఏదన్నా వాళ్ళతోటి చాలు నాకు. వాళ్ళిద్దరు నాకు ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. సో రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ గారి బ్రదర్ తో కూడా ఒక రీల్ చేశారు. సో వాళ్ళ గురించి ఎలా అనిపిస్తుంది? అంటే ఒక రైతు 2 ఫేసెస్గా ఆడారు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అద్దాలు వలగొట్టడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత దాని మీద మీరు ఏమంటారు? అతను బయట ఉన్నప్పుడు వేరే ఉండే, ఫస్ట్ వారానికే వస్తారని, అలా వినాక ఒపీనియన్ మొత్తం చేంజ్ అయింది. అవును, తను ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తుంది తనకి మనం ఎట్లా అన్నాం అనేది. కానీ కష్టానికి ఫలితం దక్కింది, బయటకు వచ్చింది, ఓకే సంతోషం. ఓకే, మన పక్కనూరు నుంచి పోయి ఎంతో దూరం పోయి వచ్చిందంటే మామూలు విషయం కాదు. అట్లా మంచి ఎవడు కోరుకోడు, ఎవరైనా కోరుకుంటారు. కానీ మంచి జరిగిన తర్వాత కూడా మనం మంచిగా ఉండాలి. అది ఓకే. ఇంత మంచిగా ఫ్యామిలీ గురించి ఆలోచించే పవన్ గారికి ఇష్టమైన హీరో ఎవరు అనే డౌట్ అందరికీ ఉంటుంది. హీరో అరే నా భయాలు ఉంటుంది, ప్రభాస్ అన్న. చూసారా సలార్? ఇంకా నేను చూడలేదు, చూడాలి. సో ఎందుకు తనంటేనే అంత ఇష్టం మీకు?
కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి చికెన్ ఉన్న మామిడికాయ తొక్కుతోటి తింటారు. అది మామిడికాయ తొక్కి ఎందుకు ఇష్టం రా చికెన్ ఉన్నాక క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్ అంటే అన్న ఎంచుకునే స్టోరీస్, హైట్, పర్సనాలిటీ, డైలాగ్స్ చాలా ఉంటాయి. ఒక హీరో అన్నప్పుడు చాలా ఉంటాయి. ఓకే, బెస్ట్ పేరు ఎవరిది అంటారు తనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరిలో? అదే గవి చెప్పేంత పెద్దలో మనం మీరు చూస్తుంటారుగా స్క్రీన్ లో, మనం రియల్ లైఫ్ కంటే కూడా రియల్ లైఫ్ లో చూసే ఎక్కువ జడ్జి చేస్తుంటాం పర్సన్స్ ని. తను మిర్చి ఇష్టం, అనుష్క కాంబినేషన్ చాలా బాగుంటది. అర్థం చేసుకుని కొన్ని డైలాగులు ఒక ఛాన్స్ ఇస్తావా ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా, కొన్ని దగ్గర మనం చెప్పాలనుకునేటి సినిమాలలో చూపెడతారు కదా, బాగా అనిపిస్తుంది. మీరు చెప్పాలనుకుంటారు అయితే ఎవరితో చెప్తాం అనుకున్నారు ఈ డైలాగ్ మీరు? ఇంకా దొరికినప్పుడు మీకు ఫోన్ చెప్తారా? ఓకే, ఫైనల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళకి, మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను లైక్ చేసే వాళ్ళకి చెప్పడానికి వర్డ్స్ లేవు. నన్ను నమ్మి నన్ను ఫాలో అయ్యి నన్ను ఇష్టపడుతున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నన్ను హేట్ చేసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. మనిషి మంచిగా ఉన్నప్పుడు మొత్తం మంచిగా ఉన్నా ఎదగలేడు, మొత్తం చెడున్నా ఎదగలేడు. మంచి చెడులు రెండు ఉండాలి, వాళ్ళిద్దరు రెండు కళ్ళు అంతే. సో ఏ రోజైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయా మీకు? చాలా వచ్చినాయి. ఏమని పెడుతుండే? నువ్వేంద్రా చెప్పేది మాకు తెలియదా, నువ్వేంది గంతనా ఇంతనా, ఏం వీక్ చేసినావు, చాలా వచ్చినాయి. సరే ఓకే, నీకు నచ్చింది పోయి నువ్వు చూడలే, నచ్చకపోతే చూడలే, నచ్చింది చూసినావు అంతే. దాని గురించి ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఆలోచించి ఆడనే ఉంటామా? పోతాం ఎన్నో ఒక దగ్గర ఆగుతాము. అదొక గుణపాఠం అంతే. అట్లా బ్యాడ్ కామెంట్స్ లో కూడా ఏదో ఒకటి ఉంటది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది ప్రపోజ్ చేశారు? ఇన్స్టాగ్రామ్ లో ప్రపోజ్ చేసారంటే నన్ను ఎవరు ఇష్టపడరని నా ఫీల్. ఇది జోక్ అసలు. నేను చూస్తారా కామెంట్స్? నేను ఎప్పుడు వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క స్టైల్ గా పెట్టి అట్లా వీడియోలు చేసి మనం అట్లా ఉండం కదా. నన్ను ఎవరు ఇష్టపడతారు నా మాటలకు? ఈ జనరేషన్ అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేస్తుర్రు అంటే నా వీడియోలే అర్థం కావు వాళ్ళకి. నాకేం ప్రపోజ్ చేస్తారు? ఖచ్చితంగా అర్థం కాదు. నేను నమ్మేది అది. సో ఇన్ని అంటే నాకు ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మంచిగా ఫ్యామిలీ గురించి ఆలోచించి అంటే చిన్న ఏజ్ లోనే ఇంత సత్యాలు తెలుసుకున్నారు చూసారా, దానికి అప్రిషియేట్ చేస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా బెస్ట్ యాంకర్స్ దాంట్లో ఖచ్చితంగా పోతారు. ఏదో మీ దయ అయితే అనేది పోతారు ఖచ్చితంగా. ట్రై నాలాంటి వ్యక్తులను ఇంకా కొంతమందిని చూస్తారు, ఎవరు ఎట్లా మాట్లాడుతారు ఇంకా నేర్చుకుంటారు. మేము మాట్లాడేదానికంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడే కదా మేము మాట్లాడేది. మాకంటే ఎక్కువ మీరే ఆలోచిస్తున్నట్టు కదా అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.